వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏర్పాటు చేసి దాదాపు 100 టౌన్ వెండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటయ్యాయి. సమన్వయంతో ఎటువంటి సమస్యలు రాకుండా, గొడవ కాకుండా ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించడం. దీంతో క్యారేజ్ వే పెరిగింది. క్యారేజ్ వే అంటే రోడ్ విడ్త్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ముందు ఈ తోపుడు బండ్లు కానివ్వండి, ఇతర టెంపరీ షాప్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ తొలగించడంతో యావరేజ్ స్పీడ్ అనేది ఆ వాహనాలు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ఎక్కువగా లభించడంతో క్లియరెన్స్ ఆఫ్ వెహికల్స్ పెరిగింది. దాంతో యావరేజ్ స్పీడ్ కూడా పెరగడానికి పెద్ద కారణమైంది. సో అదే పద్ధతి వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడే మేము చాలాసేపు దాదాపు 2 గంటలు డిస్కస్ చేసుకున్నాము ఏమేమి అంశాలపైన మనం ఫోకస్ చేయాలనేది. ఈరోజు ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ 1-to-1 మీటింగ్లో చెప్తే వారు వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, నేను ఇంటరాక్ట్ అవ్వడం, మా విషయాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు వారందరినీ అంటే ట్రాఫిక్ ఆఫీసర్స్ని ఒక మీటింగ్ పిలవడం అనేది కూడా కష్టం. ఎందుకంటే రోడ్డు పైన అన్ని విఐపి మూవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందరు కూడా అటెండ్ కావడం చాలా కష్టం. కనుక ఈరోజు అవకాశం దొరికింది. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఆపరేషన్ రోప్ని మేము ఇంకా సైంటిఫిక్గా, ఇంకా ఎఫెక్టివ్గా కూడా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. ఇంకో ముఖ్యమైన అంశము విఐపి, వివిఐపి మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు సాధించడం అనేది చాలా మూల కారణం ఈ యావరేజ్ స్పీడ్ పెరగడానికి. స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా దాన్ని అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు, ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి, ఎక్కువ వెహికల్స్ ఆపే అవసరం లేదు అని కూడా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడంతో మాకు చాలా ధైర్యం వచ్చింది ట్రాఫిక్ పోలీస్ వారికి. సో వారు దాని తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ని నడిపించడం, ఇతర విఐపీస్ ఏవైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, వారి మూవ్మెంట్స్ కూడా బయట నుంచి వచ్చే విఐపీస్ కూడా వస్తుంటారు, వారి కోసం కూడా మేము ఒక పథకం ప్రకారం, ఒక ప్రణాళికబద్ధంగా ఈ విఐపి మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్లో నడిపేయవలసి వస్తుందో విఐపి మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15%కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో, ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపి మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి. ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపేయడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన ఉండి చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం. సో అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్లో పనిచేస్తుంది. అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో, క్వాంటిటీ ఆఫ్ కేసెస్ కాకుండా క్వాలిటీ ఆఫ్ కేసెస్, అంటే ఏదైతే ఉల్లంఘనలు జరుగుతున్నాయో ట్రాఫిక్ సంబంధించిన వరకు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ కానివ్వండి, స్టాప్ లైన్ వైలేషన్ కానివ్వండి, ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, డ్రంక్ డ్రైవింగ్ కేసెస్ కానివ్వండి,